వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సహసా నిశ్రుతో భావో యోస్య నిత్యం హృది స్థిత. ఎప్పుడూ హృదయంలో ఉన్న భావం ఏదో సమయంలో బయటకు వచ్చేస్తుంది. దానికి ఇదే పెద్ద నిదర్శనం. సరే, ఒక పని చేయి. అర్జునుణ్ణి ఎదుర్కొనడం మాత్రం మహా కష్టం. నీకు ఇవాళ మాట ఇస్తున్నాను, యుధిష్ఠిరుని నీకు అప్పగిస్తా. ఎప్పుడు? అర్జునుడు అక్కడ లేనప్పుడు. ఇది తెలుసుకో. అర్జునుడు ఆ పక్కన లేనప్పుడు మాత్రం నేను నీకు యుధిష్ఠిరుని తీసుకొచ్చి అప్పగించేస్తాను. ఇందులో ఏం సందేహం లేదు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే అర్జునుడు అక్కడ లేకుండా చేయి. నువ్వు అనొచ్చు అర్జునుడిని గెలవలేవా అని. అర్జునుడికి నేను గురువుని ఒప్పుకుంటా. అర్జునుడు నా దగ్గర అనేక అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, సాక్షాత్ శివుని వద్ద నుంచి అస్త్రాలు తెచ్చుకున్నాడు. అయ్యో చెప్పు, ఇప్పుడు నాకంటే ఎక్కువ అవునా కదా? చెప్పు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కానీ ఇన్ని అస్త్రములు కలిగిన వాడిని నేను కూడా సంహరించలేను. ఇది తెలుసుకో. అందుకే అర్జునుని పక్కకి తప్పించు, చూద్దామని. చాలు, నువ్వు ఈ మాట ఇచ్చావు, నాకు చాలా సంతోషం అని ద్రోణుడు ఇలా ప్రతిజ్ఞ పట్టేడన్న విషయాన్ని మొత్తం యుద్ధరంగంలో అటూ ఇటూ తెలిసేటట్టు ఏర్పాటు చేసేటండి. ఇక్కడ మొత్తానికి ద్రోణ ప్రతిజ్ఞ మొత్తం అందరూ విన్నారు ఈ ప్రతిజ్ఞని. వెంటనే పాండవ సేనల్లో గుబులు బయలుదేరింది. ద్రోణుడు విజృంభిస్తే ఎలాగా, యుధిష్ఠిరుని బంధిస్తే ఎలాగా, ఈ విధంగా ఉన్నది. యుద్ధం ప్రారంభమైంది. రకరకాల వ్యూహాలు రచనలు జరుగుతున్నాయి. అందులో భీమసేనుడు మొదలైన వారు విజృంభిస్తున్నారు. శల్యుడు భీముణ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళారు. జాగ్రత్తగా వింటే కీచకవధ సమయంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడు. సమాన బలం కలిగిన వాళ్ళు శల్యుడు ఒకడు, గుర్తున్నదా? ఆ శల్యుడితో యుద్ధం. కానీ మొదటి దెబ్బలోనే శల్యుడు భీమునిచే దెబ్బతిని మూర్ఛపోయి పారిపోయాడండి. తర్వాత ఇక్కడ ఇది జరుగుతున్నది. తర్వాత ద్రోణుడు ఇంకా విజృంభించి పాండవుల పక్షంలో ఉన్న అనేక మంది వీరుల్ని సంహరించడం మొదలు పెడుతున్నారు. పైగా ఆ సమయంలో ఇటు ధర్మరాజుని కాపలా కాస్తూ విరాటుడు, ద్రుపదుడు, కేకయులు, సాత్యకి, శిబి, వ్యాఘ్రదత్తుడు, సింహసేనుడు మొదలైన వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు చుట్టూ ఉంటే ద్రోణుడు దుర్యోధనాది పరవారములతో కలిసి విజృంభించి ధర్మరాజు చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బతీస్తున్నట్టండి. ఇంకా వాళ్ళెవరు నిలబడలేకపోతున్న సమయంలో, ఎందుకంటే అర్జునుడు లేడు ఆ పక్కన సమయంలో, ఇలా విజృంభిస్తూ ఉంటే ఎక్కడ మరొకరితో యుద్ధం చేస్తున్న అర్జునుడు ఒక్కసారి అన్న ఒంటరి అయ్యాడని తెలుసుకుని గాంధీవం మీటుతూ వచ్చేటండి. వెంటనే ఆయన తన దేవదత్త శంఖాన్ని పూరిస్తూ ఉండగా, కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తూ ఉండగా రథం ద్రోణుని వైపు వస్తూ ఉంటే కౌరవ సేనల్లో భయం బయలుదేరింది. అర్జునుడు వచ్చాడు, అన్నకి తోడుగా నిలబడ్డాడు. మొత్తం ద్రోణుని కప్పివేస్తూ బాణపరంపర విజృంభింపజేశాడు. అప్పుడు అర్జునుని యొక్క పరాక్రమం తోడవగానే అప్పుడు పాండవుల్లో వీరులు కూడా ముందుకు వచ్చారు. పాండవ వీరుల యొక్క బలం ముందు కౌరవ వీరులు నిలబడలేక అనేక మంది పారిపోతూ ఉన్న సమయంలో ఆనాటి యుద్ధం పూర్తయింది. ఆ రాత్రి మళ్ళీ పాతపాటే పాడాడండి దుర్యోధనుడు. నీకేమైనా అర్జునుడు వాళ్ళంటే కొంచెం ప్రేమ, భీష్ముడిలాగే, అందుకే మీరు సరిగ్గా యుద్ధం చేయట్లేదు. ఇవన్నీ ఇలాంటి కారు కూతలకు వస్తే ఎవడైనా యుద్ధం వదిలి వెళ్ళిపోతాడు. వాడు ధర్మానికి కట్టుబడ్డారు కనుకున్నారు. అందుకు ఈ మాట చెప్తూ ఉంటే నన్నేం చేయమంటావు, ఒక పని చేయి, సూచన ఈయనే ఇచ్చాడు. నిజానికి చెప్పాలంటే భీష్ముడి కంటే కొంత కపటం ద్రోణుడు చేసాడండి, చెప్పక తప్పదు. దుర్యోధనుడి పక్షాన చాలా ప్రేమగా, అంటే దుర్యోధనుడి పట్ల కపటం చేయలేదు, పాండవుల పట్ల చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. దుర్యోధనుడి పక్షాన మాత్రం ప్రేమనే చూపిస్తున్నాడు ఆయన. ఎంత యుద్ధధర్మం ఆయన వైపు ఉంటూ. ఎందుకంటే అర్జునుడిని ఇదే యుద్ధంలో వేరే రంగంలో యుద్ధం చేసేటట్టు ఏర్పాటు చేయి. ఆ యుద్ధం నుంచి అర్జునుడు తేలిగ్గా వచ్చేటట్టు కాకుండా ఏర్పాటు చేయి. ఆ సమయంలో మేమందరం బయలుదేరుతాం యుధిష్ఠిరుని వైపు. అప్పుడు అతన్ని మనం సులభంగా బంధించవచ్చు. ఎందుకంటే నాకున్న ప్రతాపం అర్జునుడిని తప్ప ఇంకెవరినైనా కూడా లొంగదీయగలదు. అలాంటి ప్రతాపం నా దగ్గర ఉంది. ఇది ప్రణాళిక. అయితే ఇప్పుడు అర్జునుడిని అక్కడి నుంచి తప్పించడానికి ఏర్పాటు ఏం చేయాలి? భయంకరమైన సేనని ఏర్పాటు చేశారు. ఇక్కడ సంశప్తకులు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఒక పెద్ద రాజుల గుంపది. వాళ్ళు ఒక రాక్షసులు, గుర్తున్నదా? భీముణ్ణి రసాతలానికి తీసుకెళ్ళినప్పుడు అర్జునుడిని చంపడానికి కర్ణుడున్నాడు. కర్ణుడి వల్ల చేత కాకపోతే సంశప్తకులు అనేటువంటి క్రోధవశగణ రాక్షసులు ఉన్నారు అని ఆ రాక్షసగణం చెప్తుంది. వాళ్ళు అనమాట వాళ్ళు సంసప్తకులు. వాళ్ళతో పాటు త్రిగర్తరాజు అయినటువంటి సుశర్మ మొదలైనటువంటి వాళ్ళు, సుశర్మ, సుధన్వుడు మొదలైన వారు, వీరితో పాటు అనేక మంది సేనలు, వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అర్జునుడిని యుద్ధానికి పిలవాలి. యుద్ధానికి పిలిస్తే నిజమైన వీరుడు వెళ్ళి తీరాలి.
అందుకు యుధిష్ఠిరుని రక్షిస్తాన్న అర్జునుడున్న సమయంలో యుద్ధాన్ని కవ్విస్తూ సంశప్తకులు మొదలైన వాడు పిలిచారు, నువ్వు మాతో యుద్ధానికి రా, మేము సిద్ధంగా ఉన్నామని. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నట్ట, ఏమిటా మాట అని. మరి నన్ను పిలుస్తున్నారు కదా, వెళ్ళాలి, రాజధర్మం, నువ్వేమంటావు, నువ్వు వెళితే పరిస్థితి ఏమిటి అన్నాడు. పర్వాలేదు, పాంచాల దేశానికి చెందినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు, అతను నీకు రక్షకుడుగా ఉంటాడు అని చెప్పి అతన్ని నియమించి అక్కడి నుంచి అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు కృష్ణ సమేతంగా. ఆ వెళ్ళేటప్పుడు ఒక అర్ధచంద్రాకార మండలంలో ఉన్నాయిటంత రకరకాల వ్యూహాలు ఉన్నాయండి. మకర వ్యూహం, శాన వ్యూహం, వజ్ర వ్యూహం, మండల వ్యూహం. ఒక్కొక్క వ్యూహాన్ని ఒక్కొక్కరు ఛేదించుకుంటూ వెళతారు. కౌరవులు మకర వ్యూహాన్ని వేస్తే అవలీలగా ఛేదిస్తాడు భీముడు. రకరకాల వ్యూహాలను రకరకాల ఛేదించడాలు కనబడతాయి. ఇక్కడ ఒక అర్ధచంద్రాత్మకమైన వ్యూహంతో ఆ సంశప్తకులు ఉంటే కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని మ్రోగించి అటు తీసుకువెళ్ళాడు రథాన్ని. అర్జునుడు కూడా బయలుదేరాడు. ఈ సంశప్తకుల్ని అర్జునుడు సంహరించిన వైనం చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ముందుగా అన్ని వేల మంది విజృంభించి వస్తూ ఉంటే త్వాష్ట్రాస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగించట అర్జునుడు. దానితో మొత్తం అనేక మంది అక్కడ వీరులు అర్జునుల్లా కనబడ్డం మొదలుపెట్టారటండి. అది గంధర్వుల వద్ద పొందిన ఒకానొక అస్త్ర విద్య. అర్జునుడు వెయ్యగానే ప్రతివాడికి వాళ్ళల్లో వాడే అర్జునుడిగా కనబడ్డం మొదలుపెట్టారట. యుద్ధం చేస్తున్న వాళ్ళకి తమవాణ్ణే తాము అర్జునుడు అనుకుని చంపుతూ ఉన్నట్ట. అలా ఒకరినొకరు చంపుకుని చాలామంది దెబ్బతిన్నట్టండి ఇక్కడ. దీనితో అది చూసినటువంటి మిగిలిన వాళ్ళు విజృంభించి వచ్చినప్పుడు వాళ్ళు వేసిన బాణ పరంపరలకి దుమ్ములు లేచి ఎవరు ఏమిటో కనబట్టలేదు. ఆఖరి కృష్ణుడు అన్నట్టు, అర్జున ఎక్కడున్నావు, నాకు కనిపించట్లేదు నువ్వు అన్నట్టండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ బాణ పరంపరలు అంత విజృంభించి వచ్చాయి ఆ సమయంలో. అంటే అప్పుడు అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. సంశప్తకులతో అర్జునుడు చేసిన యుద్ధం అద్భుతమండి, సామాన్యం కాదు. కొన్ని అధ్యాయాలు ఉంది ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఆనందించి ఇక్కడ అర్జునుడిని అభినందించేటటువంటి అద్భుతమైన యుద్ధం. వాయవ్యాస్త్రంతో చెదరగొడతాడు మొత్తం అందరినీ. తర్వాత వాయవ్యాస్త్రం వెయ్యగానే ఆ ఎండిన ఆకుల్లా ఎగిరిపోతున్న సంశప్తకులు కనబడ్డారు కృష్ణునికి. వెంటనే ఆనందించి అభినందించాడు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే సంశప్తకులతో అతను అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన దానిలో మగ్నమైన సమయంలో ఇక్కడ యుధిష్ఠిరుని వైపు వీళ్ళ సేనలన్నీ బయలుదేరి వాళ్ళ వ్యూహాన్ని వేసి ఉంచారు సిద్ధంగా. ఆ వేసినప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఎంత ప్రణాళిక వేశాడు ద్రోణుడు, పెద్ద వ్యూహాన్ని పన్ని ఉంచాడు. అది గరుడ వ్యూహం అనే వ్యూహాన్ని పన్నెట్ట. గరుడ పక్షిలాగా ఆ వ్యూహాన్ని పెట్టాడు. అందులో మొదట ఆయన నిలబడ్డాడు. మిగిలినంత గరుత్మంతుడి రూపంతో ఉన్నటువంటిది ఒక్కొక్క చోట కొందరు నిలబెట్టేట. రెక్కలు ఉన్న స్థానంలో అనేక మంది యోధులు ఉన్నారు. రెక్కలు ఉన్న స్థానంలో, ముక్కు ఉన్న స్థానంలో కొంతమంది, అలా వాటి యొక్క ఒక గరుడ ఆకారంలో ఉన్న వాటి చోట్ల ఇంతమంది నిలబడి ఉన్నారు ఇక్కడ. అందులో ద్రోణుడు ప్రధానంగా ఉంటే కృతవర్మ, కృపాచార్యుడు మొదలైన నేత్రస్థానంలో నిలబడి ఉన్నారట. దుర్యోధనుడు శిరస్థానంలో నిలబడి ఉన్నాడు. భూతశర్మ, క్షేమశర్మ, కరకాసుడు, కళింగులు, సింహలులు వీళ్ళందరూ కూడా మెడ ఉన్న చోట్ల ఉన్నట్టు. అలా ఒక్కొక్క చోట ఎంతమంది యోధులు ఉన్నారో వర్ణిస్తారు. నిజంగా ఈ వ్యూహాల గురించి చదువుకుంటే అదొక రమ్యమైన అంశం అండి. కానీ చెప్పడానికి మాత్రం మనకి అవకాశం లేదు. అవకాశం ఉన్నా చెప్పడం జరగదు. ఇక్కడ తెలుసుకోండి, ప్రధాన విషయం ఒకటి ఉంది కదా, ఈ గరుడ వ్యూహం. దీన్ని ఎలా ఛేదించాలా అని యుధిష్ఠిరుడు అనుకుంటూ ఉంటే, పైగా ఇప్పుడు అర్జునుడు పక్కన లేడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు అంటున్నాడు, నీకు అర్జునుడు చెప్పినటువంటి పాంచాల రాజుతో పాటు నేను ఉండగా నీకేమీ పర్వాలేదంట ధృష్టద్యుమ్నుడు. ఆయన ముందు నిలబెట్టాట. వీడు సువర్ణ వ్యూహం అని ఒక వ్యూహాన్ని పన్నారు పాండవులు. అక్కడ నిలబడి ఉన్నాడు ధృష్టద్యుమ్నుడు. మొట్టమొదటిగా ద్రోణుడికి కనబడ్డాడు, ధృష్టద్యుమ్నుడికి కనబడ్డాట. యుద్ధానికి బయలుదేరేటప్పుడు అనిష్ట దర్శనం జరిగితే అపశకునమే. అది ఒకటి. అనిష్ట దర్శనం దృష్ట్వా దృష్టద్యుమ్నమవస్థితం క్షణేనవా భవద్రోణో నాతి హృష్టమనా ఇవ. అంత ఉత్సాహంలో ద్రోణుడికి కించిత్ ఉత్సాహభంగమైందిరండి దృష్టద్యుమ్ను చూడగానే. మొత్తానికి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అర్జునుడు ఎవరినైతే నియమించాడో అక్కడ యుధిష్ఠిర రక్షక సత్యజిత్తు అనేటువంటి వాడు, అతడు కూడా పాంచాల దేశానికి చెందినటువంటి రాజు. ఆయన కూడా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. పైగా ద్రోణుపై యుధిష్ఠిరని రక్షించుకోవడానికి వచ్చినటువంటి అనేక పాండవ సేనలు విజృంభిస్తూ ఉన్నాయి. ద్రోణుడు కూడా ఇప్పుడు ఇంకా అర్జునుడు లేడెప్పుడు ఆయన విజృంభణ చాలా తీవ్రంగా ఉన్నదండి. చొరచొర మండుతున్న నిప్పు రవ్వల్లా బాణములు వస్తూ పాండవ సేనల్ని ధ్వంసం చేస్తున్నాయి. పైగా ఆ ద్రోణుడు యొక్క ధ్వజం పైన హోమవేది చిహ్నముగా ఉందిట. ఆ హోమవేది చిహ్నముగా ఉన్నటువంటి దివ్యరథంతో ఆయన విజృంభిస్తున్నాడు. అశ్వత్థామాదులందరూ ఆయనకి సహకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కర్ణుడు, దుర్యోధనుడు అనుకుంటున్నట్టు, చూసావా ద్రోణుడు ఎలా విజృంభిస్తున్నాడో, పాండవులు నిలబడం ఇవ్వలేదు. నువ్వు గమనించావో లేవో,
భీముడు చాలా ఉత్సాహంగా మన వ్యూహంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు, మొత్తానికి నాకు అనిపిస్తోంది ఈ విజృంభణ చూసి పాండవులందరూ రణభూమిని వదిలి పారిపోతారు అన్నట్టు కర్ణుడు. అంటే వాళ్ళలాగే అందరూ ప్రవర్తిస్తాను అనుకున్నాడు వాడు. అంటే అప్పుడు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ దుర్యోధనుడు, వాళ్ళు అలా పారిపోయేవారు కాదయ్యా అంటే అప్పుడు కర్ణుడు నాడు నిజమే సుమా, వాళ్ళు పారిపోయే లక్షణం వాళ్ళకి తక్కువే, ఉంటే నాకుంది కానీ వాళ్ళు పారిపోరు, వాళ్ళు నిలబడే ఉంటారు. కాబట్టి మనం ద్రోణుడు విజృంభిస్తున్నాడు కదా అని ఇలా కూర్చుంటే లాభం లేదు, మనం ద్రోణరక్షణకు బయలుదేరదాం అని దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. భయంకరమైన సంకుల సమరం జరిగిందండి ఇక్కడ. ఆ యుధిష్ఠిని బంధించడానికి అన్ని విధాలైన ప్రయత్నాలు చేస్తూ వ్యూహరచన చేస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ సంసప్తకులతో యుద్ధం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ సహితుడై అర్జునుడు. ఈ సంసప్తక యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం. ఎందుకంటే రకరకాల సేనలు ఉన్నాయి, అందులో అనేక రాజ్యములు వారు ఉన్నారు, అనేక క్షత్రియ కులాలు ఉన్నాయి. అందులో భగదత్తుడు ఉన్నాడండి, వాడు ఏనుగు మీద వస్తున్నట్టు. భగదత్తుడు చాలా భయంకరమైన రాక్షసుడు, వాడి దగ్గర దివ్యాస్త్రములు చాలా ఉన్నాయి. భగదత్తుడు ఎవరో తెలుసా? నరకాసురుడు కొడుకు. నరకాసురుడిని ఎవరు సంహరించారు? కృష్ణుడు. కృష్ణుడు సంహరించాడు. సంహరించి ఏం చేశాడు? అతడు కొడుకైన భగదత్తుడిని ప్రాగ్జ్యోతిషపురానికి ప్రభువుగా పెట్టాడు. కృతజ్ఞత ఉండద్దు, రాక్షసుడు కొడుకు రాక్షసుడు అనిపించుకున్నాడు. కౌరవుల పక్షానికి యుద్ధం చేస్తున్నాడు చూడు భగదత్తుడు. ఈ భగదత్తుడు అంతకు ముందు భీముణ్ణి కూడా గడగల్లాడించిన వాడండి. పైగా ఘటోత్కచుడు వేసిన అనేక మాయాయుద్ధాలని ఛేదించగలిగిన వాడు భగదత్తుడే. అలాంటి భగదత్తుడు విజృంభించి బాణపరంపరని కొడుతున్నాడు. ఆ కొట్టిన బాణములు కొన్ని కృష్ణుడికి కూడా తగిలేటండి. అలా వస్తున్నాయి. అలా వస్తూ ఉంటే ఇంకా లాభం లేదని తన దగ్గర దాచుకున్న ఒక అమోఘమైన అస్త్రాన్ని తీశాడు భగదత్తుడు. సామాన్య అస్త్రం కాదది, వైష్ణవాస్త్రం. ఈ వైష్ణవాస్త్రాన్ని తీసి అర్జునుడిపై ప్రయోగించట. ఈ వైష్ణవాస్త్రం కానీ అర్జునుడికి తగిలితే ఇంక నిలవడండి. అలాంటి వైష్ణవాస్త్రం వస్తూ ఉంటే రథం తోలుతున్న కృష్ణుడు ఒక్కసారి అలా పైకి తన్ని ఎత్తి వక్షస్థలాన్ని అడ్డుపెట్టేట వైష్ణవాస్త్రాన్ని. కృష్ణ పరమాత్మ చూడండి ఇక్కడ. ఆయన లీల వర్ణించకపోతే ఆ రోజు పరిపూర్ణం కాదండి. ఇక్కడ ఒక్కసారి వచ్చి వైష్ణవాస్త్రం కృష్ణుని యొక్క వక్షస్థలానికి తగిలి వెంటనే వైజయంతిమాలగా మారిపోయింది అది. ఇక్కడ రకరకాల కుసుమాలతో కూడి అద్భుతమైన కాంతులు వెదజల్లుతూ వైజయంతిమాలగా మారిపోయి అగ్ని సూర్య సమాన కాంతులు పరిమళములు దాని నుంచి వస్తున్నాయట. అప్పుడు వెంటనే కృష్ణునిపై దేవతలు కుసుమృష్టి కురిపించి నారాయణ పరమాత్మ కృష్ణ అని కీర్తి. అర్జునుడికి మాత్రం ఉక్రోషం వచ్చింది చాలా. కృష్ణ, నువ్వు యుద్ధం చేయనన్నావు, ఇప్పుడు యుద్ధం చేయలేదు కదా అంటావు. నువ్వు ఆయుధం పట్టలేదు, ఆయుధం పట్టని యుద్ధం చేయలేదు. కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదయ్యా, నా వీరత్వాన్ని అవమానించడు నువ్వు. ఆ వచ్చిన వైష్ణవాస్త్రాన్ని నేనే ఎదుర్కొంటాను కదా అంటే, అసలు దాని సంగతి నీకు తెలుసా అన్నాడు. ఇక్కడ నాకు 4 రూపాలు ఉంటాయి తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చతుర్మూర్తిరహంశస్వల్లోకత్రాణార్థముజ్యత ఆత్మానం ప్రతిభజ్యేహ లోకానాం హితమాధదే ఏకా మూర్తిస్తపశ్చర్యాం కురుతే మే భువి స్థిత అపరా పశ్యతి జగత్కుర్వాణం సాధ్వసాధుని అపరా కురుతే కర్మ మానుషం లోకమాశ్రితం సేతే చతుర్థీ త్వపరా నిద్రాం వర్షసహస్రకాం. నా 4 రూపములు, అందులో ఒక మూర్తి నాది భూలోకంలో బదరికాశ్రమంలో నిరంతరం తపస్సు స్వరూపంతో ఉంటుంది, అది నరనారాయణ రూపము. రెండవది సర్వ జగత్తుని సాక్షిగా గమనించేటువంటి పరమాత్మ స్థితి నాది, ఇది నా రెండవ స్థితి. ఇక మూడవది మానవలోకాల్లో అవతరించి జగత్ కళ్యాణం చేయడం అనేది నా 3వ రూపం. ఇంకొక రూపం నాకున్నది, అది ప్రళయకాలంలో నాగశయనున్నై యోగ నిద్రలో ఉంటాను, మళ్ళీ సృష్ట్యారంభంలో లేస్తాను, అది ఒక రూపం. ఈ 4 రూపాలు ఉంటాయి నాకు. ఆ సృష్ట్యారంభంలో నేను లేచినప్పుడు నన్ను చాలామంది వచ్చి చాలా కోరికలు కోరుకుంటారు, నా వల్ల సృజింపబడ్డ దేవతలు. అలా ఒకప్పుడు భూదేవి వచ్చి నీ వల్ల నాకు మంచి సంతానం కలగాలి అని కోరుకున్నది. అతడు మొత్తం జగత్తులో ఏ ఒక్కరూ జయించలేనంత వాడై ఉండాలి, అలాంటి దేవదానవులు కూడా జయించలేనంత గొప్ప సంతానమై ఉండాలి, అతడి దగ్గర ఒక అమోఘమైన అస్త్రం ఉండాలి, నీ వైష్ణవాస్త్రం అతడికి ఇవ్వు అని కోరుకున్నది. అప్పుడు నేను సరే అని ఇచ్చిన మాట ప్రకారంగా నరకాసురుడు పుట్టాడు భూదేవికి. అతడికి నేను వైష్ణవాస్త్రం ఇచ్చాను. అతడు ఆ చేతిలో వైష్ణవాస్త్రం పెట్టుకుని ఉన్నాడు. అతడు మరణించిన తర్వాత ఆ వైష్ణవాస్త్రం భగదత్తుడికి వచ్చింది. అది ప్రయోగించాడా ఎవ్వరూ నిలవలేరు దాని ముందు. అందుకే వైష్ణవాస్త్రం నేనిచ్చింది, నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉందండి పట్టుకోవలసినది. అంటే కృష్ణుడు అంటే ఎవరు? ఆయన ఏదో ఒక అంశగా వచ్చి వెళ్ళిపోయిన వాడు కాదు.
ఈ చెప్పిన 4 రూపాల వాడిని నేనే. అందుకు విష్ణువుగా అస్త్రం ఇచ్చిన వాడిని మళ్ళీ తీసుకున్నానంటే నేను సాక్షాత్ విష్ణువుని, కృష్ణస్తు భగవాన్ స్వయం అనే మాట ఇక్కడ పురకరింపబడుతున్నది. ఇక్కడ ఆ విధంగా వైష్ణవస్త్రాన్ని తన లోపలికి స్వీకరించి ఎప్పుడైతే తేజరిల్లాడో వెంటనే నమస్కరించాడు మహానుభావుడైనటువంటి అర్జునుడు. ఈ లోపల సంసప్తృతాల యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ విజృంభించి గరుడ వ్యూహాన్ని ఛేదించారు పాండవీరులు. ఆ రాత్రి యుద్ధం పూర్తయింది. ఆ మరురోజు యుద్ధం మళ్ళీ యథాప్రకారంగా వంతపాడుతూ, నువ్వు కూడా భీష్ముని పట్లాగే వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తున్నావు అంటే, ఇవాళ చూస్తావు కదా నేను వాళ్ళల్లో ఎవరినైనా సరే బలమైన వాళ్ళని సంహరిస్తాను, ఏ ఒక్కరూ ఛేదించలేని ఒక మహావ్యూహాన్ని ఏర్పరుస్తానన్నాడు ద్రోణుడు. ఒక మహావ్యూహాన్ని ఏర్పరిచాడండి. ఈ వ్యూహం సామాన్యమైంది కాదు. ఇది ఇంతవరకు అనేక వ్యూహాలు పన్నాడు. కొన్నేమో భీముడు ఛేదించాడు. మకర వ్యూహం, సేన వ్యూహం, గరుడ వ్యూహం. ఈ వ్యూహాలను భీముడు కొన్ని, యుధిష్ఠిరుడు కొన్ని, నకుల సహదేవులు అందరూ ఛేదించారండి. అటువైపున ధృష్టజుమ్నుడు, సాత్యకి. కానీ ఇప్పుడు పన్నబోయే వ్యూహం మాత్రం సామాన్యం కాదట. ఇది చక్రవ్యూహం అని ఒక వ్యూహాన్ని పన్నుతున్నాడు ఇక్కడ. ఈ వ్యూహం అనేది సామాన్యమైంది కాదు. దీన్ని ఏ ఒక్కరూ ఛేదించలేరు సుమా. దానిని అంటే చూడ్డానికి బండి చక్రం ఆకారంలో కనబడుతుంది. అక్కడ వృత్తాకారంగా ఉన్న చోట్ల అనేక మంది సైనికులు నిలబడతారు. ఈ ఆకులు మధ్యలో ఉండే బండి ఆకులు లాంటి చోట్ల మరికొందరు సైనికులు, మధ్యలో వృత్తాకారం బండి కన్ను, అక్కడ ప్రధానమైన వాళ్ళు ఉంటారు. ఇలా దాన్ని ఛేదించుకురావడం మహా కష్టం. ఈ చక్రము ఎలా ఉన్నది అంటే ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నదానితో ఆకుతో వృత్తం అలా అనుబంధం కలిగి ఉంటుంది. ఈ చక్రవ్యూహానికి మరొక పేరు పద్మవ్యూహం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పద్మవ్యూహం అన్నా చక్రవ్యూహం అన్నా ఇదే. దాన్ని పన్నెట్టు అక్కడ. ఇది ఛేదించడం మహా కష్టం సుమా. దీన్ని ఛేదించుకురావడం అత్యంత దుర్లభం అంటూ ఆ వ్యూహం ఎలా ఉన్నదో వర్ణించుకుందాం కాస్త కొద్దిగా. దుర్యోధనుడు సైన్య మధ్యంలో ఉన్నాడు రాజు గనక. మహారథులైన కర్ణుడు, దుశ్శాసనుడు, కృపుడు మొదలైన వారు చుట్టూ ఉన్నట్ట. ఇక సైన్యానికి ముందు భాగంలో సేనాపతి అయిన ద్రోణుడున్నాడు. ఈ మధ్యలో ఉన్నవాడికి ముందు జయద్రథుడు మేరు పర్వతంలాగా మొత్తం ఆ గుండ్రంగా ఉన్న మొత్తం సేనలకి ముందున్నట్టండి. ఎందుకున్నాడు అనడానికి ఒక పరమార్థం ఉంది. వాడు జయద్రథుడు. ఈ జయద్రథుడికి మరొక పేరు సైంధవుడు. వాడున్నాడు అక్కడ. ఇక అశ్వత్థామ మొదలైన వాళ్ళు సైంధవుడు పక్కన ఉన్నట్ట. అంతేకాదు కురుపుత్రులు అంటే దుర్యోధనుడు తమ్ముళ్ళు 30 మంది, శకుని, భూరిశ్రవుడు, వీళ్ళందరూ సైంధవుడు చుట్టూ ఉన్నారు. ఇలా ఏర్పడినటువంటిది ఒక భయంకరమైనటువంటి చక్రవ్యూహం. ఆ వ్యూహాన్ని యుధిష్ఠిరుడు చూస్తున్నాడు. దీన్ని ఛేదించే విద్య నాకు కూడా తెలియదు. ఇది తెలిసిన వాళ్ళు నిజానికి ఎవరెవరున్నారు అంటే కృష్ణ పరమాత్మకు తెలుసు. అది కృష్ణుడికి తెలియని వ్యూహం లేదు, తెలియని అస్త్రము లేదండి. తెలుసుకోండి, కృష్ణుడు ఒక్కడే సర్వము తెలిసిన వాడు ఆనాటి రాజన్య లోకంలో. ఇది గమనించవలసిన మరొక అంశం. కానీ కృష్ణుడికి తెలియనిదంటూ ఏమీ లేదు. కృష్ణునికి తెలుసు, అర్జునుడికి తెలుసు, ప్రద్యుమ్నునికి తెలుసు, అభిమన్యుడికి తెలుసు. నలుగురికి తెలిసిన వ్యూహం. ఇంకొకరికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రద్యుమ్నుడు ఇక్కడ లేడు, కృష్ణార్జునులు లేరు. ఇంకిప్పుడు మిగిలింది ఎవరు? అభిమన్యుడు. అందుకే అభిమన్యుడు చూస్తూ చూస్తూ అభిమన్యుడిని పంపించడమా. కానీ చక్రవ్యూహం గురించి తెలిసినవాడు ఆయనేగా. అందుకు యుధిష్ఠుడు పిలిచి, ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో మాకేమీ తెలియదయ్యా. ఇప్పుడు అర్జునుడి దగ్గర లేడు, కానీ నిన్ను పంపక తప్పట్లేదు. నువ్వు వెళ్ళు. తిరిగి వచ్చి అర్జునుడు మమ్మల్ని తిట్టకుండా ఉండేలా నువ్వు యుద్ధం చేయన్నాడు. ఇక్కడ ఎంత విశేషం. ఇంత పని చేశారని మమ్మల్ని అనకూడదు. నువ్వు విజయం సాధించాలి. అలా వెళ్ళు. ఎందుకంటే మాకు ఛేదించడం తెలియదు. ఆ ఛేదనోపాయం మాకు తెలియదు. కడుకు వెళ్ళు. వెళ్ళేటప్పుడు నువ్వు ఛేదించుకుంటూ వెళితే మీ వెంటనే మేము వస్తాం. మనందరం కలిసి వాళ్ళని రూపుమాపదాం అనగానే వెంటనే నమస్కరించి, చాలా సంతోషం, నాకు చక్రవ్యూహ ఛేదన ఉపాయం అంతా నాకు మా తండ్రి గారు చెప్పారు. నాకు తెలుసు. లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి విజృంభిస్తాను. ఒకవేళ నాకేదైనా ప్రమాదం కలిగితే అప్పుడు మాత్రం నేను బయటకు రాలేను సుమా అన్నాడు. ఇక్కడ ప్రమాదం కలిగితే బయటకు రాలేను. ఛేదించి అందరినీ సంహరించానుకో వేరే విషయం. ఇక్కడ అయితే నువ్వు బాధపడకు, నీవైపే మా చూపు పెట్టి నీ వెనకాలే మేము వస్తాం గనక నీకు బాధ లేదు, మేము రక్షించుకుంటాం నిన్ను అని మొత్తం మాట ఇచ్చారండి. భీముడు, యుధిష్ఠిరుడు అందరూ మాట ఇచ్చారు. వెంటనే సంతోషించి ఈయన బయలుదేరుతున్నాడు ఆ లోపలికి. పైగా నేను కానీ లోపలికి ప్రవేశించానా, అభిమన్యుడు అంటున్నాడు, నా ముందు ఏ ఒక్కరూ నిలబడలేరు. ఇంద్రుడు నిలబడలేడు, కృష్ణార్జునులు కూడా నిలబడలేడు అన్నట్ట వీరత్వంతో, ఉత్సాహంగా. పైగా అందులో నన్ను ఎదుర్కొన్న వాడిని ఏ ఒక్కడినైనా సజీవంగా నేను మిగిల్చి ఉంటే నేను సుభద్రార్జునులకు పుట్టినవాడినే కానని శపథం చేశాడు ఆయన. నేను ఒక్కడనే వెళ్ళి వాటిని 8 ముక్కలు చేస్తానా మొత్తం వ్యూహాన్ని అని చెప్పి బయలుదేరి వెళుతుంటే, రథాన్ని తోలవయ్యా అని సారథితో చెప్పేట. సారథి అంటున్నాడు, ఓ ఆయుష్మాన్,
పాండవుల్ని మీరు పెద్ద భారం పెట్టారయ్యా, కానీ కొంచెం ఆలోచించి లోపలికి వెళ్ళు, ద్రోణుడు సామాన్యుడు కాడు సుమా అంటే నా ముందు ఏ ఒక్కరు నిలబడలేరు, నువ్వు పద అన్నట్టండి. ఇక్కడ ఆ వెళుతూ ముందుగా ధర్మరాజుకు నమస్కారం చేశాడు. ధర్మరాజు అంటున్నాడు, సత్యవశస్కుడు కదా ధర్మరాజు, ఆయనకు తెలియకుండా ఆయన నోట ఎప్పుడు జరగబోయేదే వస్తుందండి. ఇది తెలుసుకోవాలి. మహాత్ములు ఒకటి అందామనుకున్న మరొకటి అంటారు. ఎందుకంటే వాళ్ళ నోట అసత్యం భగవంతుడు పలకనివాడు, వాళ్ళలో హృదయంలో ఉన్నవాడు ఏది జరగాలో అదే పలికిస్తాడు. జయోస్తు దిగ్విజయోస్తు అనలేదుట. ఏవంతే భాషమానస్య బలం సౌభద్ర వర్ధతాం, ఓ సుభద్రా తనయ నీ బలము వర్ధిల్లుగాక అన్నట్టండి ఇక్కడ. అంతే, ఇంకేమీ లేదు. ఆ దీవనందుకు లోపలికి వెళ్ళాడు. నిజానికి అభిమన్యుడు లోపలికి ప్రవేశించి చేసిన యుద్ధం, మొత్తం యుద్ధంలో అభిమన్యుల్లా యుద్ధం చేసిన వాడు ఒక్కడు లేడండి. అదొక్కడు తెలుసుకుంటే చాలు, ఇంకేం వర్ణించగలం. ఆ చక్రవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళితే ఆయన్ని అనేక మంది ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్న వాడిని ఎలా ఎలా కొడుతూ వెళ్ళాడో. నిజానికి వ్యాసుడు నిజానికి ఎక్కడో అడవిలో గుహలో కూర్చుని రాసిన సామాన్యుడా, ఏమి వర్ణన చేస్తారండి ఇక్కడ. ఈ అభిమన్యుడి చేతిలో వస్తూనే అనేక వేల మంది సైన్యాన్ని కొట్టుకుంటూ ఛేదించుకుంటూ వెళ్ళేట్టు లోపలికి. నిలవలేకపోయారు, సైంధవాదులు కూడా దెబ్బతిన్నారు అక్కడ. లోపలికి వెళ్ళాడు. ఇది చూసి ఇతడు సామాన్యంగా లేడు అంటూ ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని, బృహద్బలుడు, శల్యుడు, భూరిశ్రవుడు, శలుడు, పౌరవుడు, వృషసేనుడు వీళ్ళందరూ ఒకేసారి బాణవర్షం కురిపించారట. అంత బాణవర్షం మీద పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ అవలీలుగా విదిలించి వేసి ఒక సింహనాదం చేశాడు ఆయన. ఆయన చేసిన సింహనాదానికి కౌరవీరులు నిలబడలేకపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ బాణాలు ప్రయోగిస్తూ ఉంటే తన దాకా రాకుండా ఆకాశంలో ఉంటేనే బాణములన్నీ ముక్కలు చేసేటండి. ఇక్కడ ఎవరెవరు ప్రయోగించారో వారందరి మీదకి బాణములు ప్రయోగించి గాయపరిచాడు. వాళ్ళ తేరుకునే లోపలే అనేక రకమైన బాణములను గుచ్చుకున్నాయి. అప్పుడు ఒక్కసారిగా అనేక మంది బాణములు ప్రయోగించారు అభిమన్యుని మీద. దుస్సహుడు 9 బాణాలు వేసేట, దుశ్శాసనుడు 12, కృపాచార్యుడు 3, ద్రోణుడు 17 బాణాలు వేశాడు. అలాగే వివింశతి 70 బాణాలు వేశాడు. ఇక కృతవర్మ 7 బాణాలు, బృహద్బలుడు 8. ఈ విషయాలు లెక్కలు రాసుకోక్కర్లేదండి. అన్ని రకాల బాణాలు వచ్చి తగిలాయో తెలుసుకుంటే చాలు. ఇక్కడ శల్యుడు, శకుని అందరూ చేస్తే ధనుస్సు పట్టుకుని నాట్యం చేస్తున్నట్టు యుద్ధం చేసేట ఆ మహానుభావుడు. ధనుస్సు గుండ్రంగా తిప్పుతూ ఏ ఒక్కడి తనకు తగలకుండానే దెబ్బతీస్తున్నాడు వాటన్నిటిని కూడా.